మనం నిన్న 3, 4 శ్లోకాలు చేసుకున్నాం. నాకు మనం నేర్చుకున్నది ఏంటో కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఫస్ట్ శ్లోకంలో ఏమవుతుంది? ఇక్కడ కనిపిస్తుంది మీనింగ్ కూడా. ఎస్, ఒకళ్ళు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పు తల్లి. అదే నారద ముని ద్వారా ప్రాచీన బర్హికి అంటే రుద్రగీతం ఎప్పుడైతే చెప్తారో అప్పుడు శివుడు అక్కడి నుంచి అంతర్ధానం అవుతారని చెప్పారు. ఫస్ట్ 1, 2. యా, అవును. తర్వాత ఇంకెవరని ఆ చెప్తారు? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పట్టుకొని వాళ్ళు ఆ ఒడ్డు నుంచి తీరం నుంచి నీళ్ళలోకి వెళ్ళి 10 సంవత్సరాల వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తారనమాట. యా, నెక్స్ట్ శ్లోకంలో ప్రాచీన బర్హి వివిధ యజ్ఞాలు నిర్వహిస్తారు. అక్కడికి మళ్ళీ నారద మహాముని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ ఉమ్, గమ్యం చేరుకోవాలి అనేసి నారద ముని ఏం గమ్యం చేరుకోవాలో నారద మునిని అడుగుతారు అనమాట. మాకు ఒక గురువుగా ఉండండి అనేసి. యా, శిలా ప్రభుపాదు ఫస్ట్ శ్లోకాలు ఏం చెప్పారంటే వాళ్ళను ఆ రాజ్య పాలన సరిగ్గా చెయ్యాలి అనేందుకు ట్రైనింగ్ లాగా ఆ తపస్సుకు పంపించారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ ఒక పక్క ఒక పరమ వైష్ణవుడు శివుడు వచ్చి ఆ కుమారుడు ప్రచేతాస్కి జ్ఞానబోధ చేసి అంటే వాళ్ళకి మంత్రాన్ని ఇస్తే నారదుల వారు ఆయన ఏం చేశారంటే ఆ సంతానమైన తండ్రికి జ్ఞానాన్ని ఇవ్వాలని ఆయన అక్కడికి బయలుదేరుతారనమాట. ఒకటి సేమ్ టైంలో అక్కడ అదైతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అనమాట. ఈ ఈ దీంట్లో మనం ఏం తెలుసుకోవాలంటే నారదుడు ప్రాచీన బరికి చెప్తున్నప్పటికీ అవన్నీ కూడా మానవ జాతికి, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనందరికి కూడా అన్వయించుకోవచ్చు అనమాట. ఏ రకంగా మన జీవితాన్ని గడపాలి, దేని పట్ల మనం పరిగెత్తకూడదు అనేవన్నీ కూడా ఆయన ఈయన యొక్క నారదుడు ప్రాచీన బరిహి యొక్క సంభాషణ ద్వారా మనం తెలుసుకోగలచ్చు అనమాట. రాజులు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అవి ఓట్ల కోసం కాదు, ప్రజల్ని భగవంతుని వైపుగా వాళ్ళ ధ్యానాన్ని మళ్లించేటట్టుగా సంక్షేమ కార్యక్రమం అదనమాట. భగవద్భక్తి కలిగించడమే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం. ఆ తర్వాత ఎందుకు నారదుడికి ప్రాచీన బరిహిని కరెక్ట్ చేయాలి అని ఎందుకు అనుకున్నాడు? నేను చెప్పుకున్నా. హరే కృష్ణ మాతాజీలు. మాతాజీ అది కర్మకాండ లాగా వెళ్ళిపోతుంది మాతాజీ. అలా చేసుకుంటే ఒక పర్పస్ కోసం చేస్తారు కదా, సో అది కాదు మన గోల్ ఆఫ్ లైఫ్ అని చెప్పడానికి ఆ యా, నారదుడు ఇక్కడ. ఒక 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 ఆన్సర్ ఇది. అది మెయిన్ ఏంటి అంటే తన శిష్యుడైనటువంటి ధ్రువుడి యొక్క వంశానికి చెందినవాడు, అంత గొప్ప భక్తుని వంశంలో పుట్టి ఇటువంటి కామ్యకర్మ రతులు చేస్తూ ఇతని సమయాన్ని వృధా చేసుకుంటున్నాడే అన్న బాధతో అతన్ని సంస్కరించాలన్న కరుణతోటి అక్కడికి వస్తాడనమాట. అతను పిలవలేదు కదా, ప్రాచీన భార్య పిలవలేదు, నారదుల వారే స్వయంగా వచ్చారు. నారదులు ఎక్కడెక్కడైతే జ్ఞానబోధ అవసరమో, ఎక్కడెక్కడైతే వాళ్ళని సరిదిద్దాలో ఆ స్పిరిచువల్ మాస్టర్ కాబట్టి ఆయనే తక్కువని అక్కడ ప్రత్యక్షం అవుతారనమాట. అదే రకంగా ప్రాచీన పరిహి దగ్గరికి వస్తారనమాట. వచ్చి కమలముఖి మాత చెప్పినట్టు రకరకాలు, ఒక్కటి కాదు, వ్రతాలు, తపస్సులు, ఎవరేది చెప్తుంటే అది అన్నట్టుగా. అంటే సామాన్యంగా ఈ కామ్యరతులు ఏంటి అంటే వాళ్ళు వైదిక శాస్త్రాలు చెప్పిన యజ్ఞాలే కాక మధ్య మధ్యలో వీళ్ళు వాళ్ళు మనకి చెప్తుంటారు, ఈ వ్రతం చేయండి మీకు ఇది వస్తుంది, ఆ వ్రతం చేయండి ఇది, ఈ నువ్వు నమ్ముకొని మీ తప్పకుండా మీ కోరికలు తీరుతాయి, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. చెప్తుంటే కొన్ని శాస్త్రపరంగా కొన్ని అశాస్త్రమైనవి కూడా అట్లా చేస్తుంటారు. అంటే చేయడం వాళ్ళు అభక్తులు కారు, కానీ వాళ్ళకు కేవలం భక్తుని కృష్ణుని యొక్క పాదాలను పట్టుకొని భక్తి చేయాలన్నది కాక ఈ రిజల్ట్ కావాలి, అది కూడా తొందరగా రాలి త్వరితమైన ఫలితాల కోసం ఇట్లా అన్ని దేవతలను రకరకాల యజ్ఞాలను చేస్తుంటారు. అట్లా చేస్తూ ఈ ప్రాచీన బర్హి కూడా తన సమయాన్ని అతను వృధా చేసుకుంటున్నాడు అనమాట. అప్పుడు నారదుడు వెళ్ళి అడుగుతాడనమాట, నువ్వు అసలు ఎందుకు యజ్ఞం చేస్తున్నావు, ఏం ఆశించి యజ్ఞం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు అతను మనకు కొన్ని చక్కటి విషయాలు చెప్తారు నారదుడు చెప్తారు. తర్వాత శిలా ప్రభుపాదుల వారు అనే పరపోట్లో చెప్తారు కొన్ని విషయాలు. ఎవరికైనా గుర్తున్నాయా? హరే కృష్ణ మాతాజీ.
కామ్యకర్మల నిర్వహణతో మనం ఏం పొందుతాము? భౌతికమైన కోరికలు మాతాజీ, ఇంద్రియ తృప్తి. పర్ఫెక్ట్ కృష్ణవేణి మాతాజీ. మన మన యొక్క ఒక జీవి యొక్క బుద్ధిని ఏది కప్పుతుంది? మాయ కప్పుతుంది మాయ. మాయను ఇంకా ఏం చెప్పారు అక్కడ? ఆ మాయ ఏ రూపంగా మనల్ని కప్పుతుంది? అది మోహం. మాయా మోహం అంటాం కదా. ఆ మాయా మోహం మన బుద్ధిని, ఆలోచించే శక్తి అది కప్పివేస్తుంది అనమాట. తర్వాత పురుషుడు ఏ యొక్క ఈ త్రిగుణాల్లో ఏ గుణం అధికంగా ఉంటుంది పురుషుల్లో? రజోగుణం. పర్ఫెక్ట్. మొన్న మాతాజీ వచ్చారు కదా, దేవకి మాతాజీ, రసరాణి మాతాజీ క్లాస్ తీసుకున్నప్పుడు అదే చెప్పారు. పురుషుడు రజోగుణంలో ఉంటాడు కాబట్టి అతను ఏమనుకుంటాడు అంటే, నాది, నా వాళ్ళు, నేను వీళ్ళని పోషించాలి, వీళ్ళ రక్షణ భారం నాది, అట్లా అన్ని అతను భుజాల మీద వేసుకుంటాడు అనమాట. అందుకని అతనికి ఆ రజోగుణ ప్రభావంలో ఉంటాడనమాట పురుషుడు. అయితే మాతాజీ ఏం చెప్పారంటే, దాన్ని మనం ఖండించకుండా మనం అతన్ని సేవ చేస్తూ అతని ద్వారా మనము రక్షణను తర్వాత పోషణను కూడా పొందాలి స్త్రీలు. అంటే ఆవిడ ఈ ఉమెన్ లిబరేషను, ఈక్వాలిటీ, వీటన్నిటికంటే ఈ రకంగా ఉంటే ఏంటంటే సంసారాల్లో కలతలు ఉండవు అని చెప్తున్నారనమాట. పురుషుడు నేనే బాధ్యుడిని, నేనే ఇన్ఛార్జ్ అనుకుంటాడు, ఆ భావన అతనిలో ఉండనియండి అని చెప్తారనమాట ఆవిడ. ఎందుకంటే బై నేచర్, ప్రకృతి సహజంగా అతనిలో అటువంటి భావనలు కలుగుతాయి. అయితే ఈ ఈ మనం ఇన్ని చేస్తుంటాం కదా, ఏవైనా ఈ కర్మకాండాలు చేసినా, తపస్సులు చేసినా, నోములు చేసినా మనం ఏం కోరుకుంటాం? మన సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఆ సుఖం మనకి భౌతిక ప్రపంచంలో దొరుకుతుందా? దొరకదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అండ్ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాద వారు, నిజమైన సుఖం అంటే ఏదైతే నిజమైనది ఉంటుందో, మనకు కొన్నిసార్లు సుఖం అనిపిస్తుంది కానీ అది సుఖం కాదు. కానీ నిజమైన సుఖం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉండదు. అంటే బై డిఫాల్ట్ ఈ భౌతిక ప్రపంచం లక్షణాలు ఏంటి? దుఃఖాలయం, అశాశ్వతం. కాబట్టి అశాశ్వతం. మనం ఇక్కడే ఉండిపోదామన్నా ఉండలేము. అసలు దుఃఖాలనే మనం రాకుండా హ్యాపీగా ఉందామంటే కూడా అది సాధ్యం కాదు అన్నమాట. దానికి చక్కటి ఉదాహరణలు ఏంటి అంటే, ఇప్పుడు ఇటువంటి భావనతోటి ఉన్నప్పుడు కూడా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో 4 క్లేశాలు అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఈ భౌతిక జన్మ తీసుకున్న వాళ్ళు 4 క్లేశాలను అనుసరించాల్సిందే. ఆ 4 క్లేశాలు ఏంటని చెప్పుకుందాం. పర్ఫెక్ట్. జన్మ మృత్యు జరా వ్యాధి. వీటిని నిరోధించడం గాని, పొడిగించడం గాని అటువంటి ఏ వైద్యుడు, ఏ శాస్త్రాలు, ఏ సైంటిస్టులు కూడా అటువంటి వైద్యాలు వాళ్ళు కనుక్కోలేదు అని చెప్తున్నారు అనమాట శిలా ప్రభుపాద వారు. దాన్ని ఆపడం ఎవరి సాధ్యం కాదు. నేచర్, భగవంతుని యొక్క ప్రకృతి పరంగా జరిగేటువంటి మార్పులు మన శరీరంలో. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనము వెళ్ళలేము. ఇప్పుడు చాలా మంది చూడండి, కాస్మిక్ సర్జరీస్ చేసుకుంటారు, పిక్చర్ మేకప్ వేసుకుంటారు. ఒకసారి యూట్యూబ్ లోనో ఇక్కడ చూస్తే తెలిసింది, వాళ్ళు ముందు ఎలా కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఎలా కనిపించేవాడు. భయంకరమైన రూపాలు అనమాట. ఎందుకంటే అవన్నీ ఉన్న సహజమైనటువంటి ఆ సౌందర్యం భగవంతుడి దాన్ని ఇంకేదో చేసి దాన్ని కోతి రూపు తెచ్చుకుంటారు అనమాట. మైకేల్ జాక్సన్ కూడా అట్లే చేస్తాడు కదా, వృద్ధుడు కావద్దని ఎన్నో సర్జరీలు చేసుకున్నాడు, కాస్మిక్ సర్జరీలు. ఏమయ్యేది ఆఖరికి పాపం. ఇవన్నీ ఏంటంటే మన ప్రకృతికి ఎదురుగా వెళ్లే ప్రయత్నాలు చేయడం, తద్వారా మనం విఫలం కూడా అవుతాం అన్నమాట. ఈ ప్రాసెస్ లో, ఈ విధానంలో మనకు దుఃఖమే తప్పించి సుఖం మిగలదన్నమాట. అయితే ఎవరైతే ఈ మోహంతో ఉంటారో, నేను నావాడని మోహం ఉంటుందో, వాళ్ళేంటి అంటే ఏదో చిన్న చిన్న సంతోషాల కోసము, అదేంటి నామమాత్ర సంతోషం, అది నిజమైన సంతోషం కాదు, నేమ్సేకట. ఆ నామమాత్ర సంతోషం కోసము పాపం చాలా కష్టపడు ఆ కష్టాన్ని కూడా అదే సుఖం అనుకుంటారు అనమాట. అటువంటి జీవితం అనమాట. ఎందుకు అటువంటి జీవితం అతను గడుపుతున్నాడు అంటే, స్టార్టింగ్ చెప్పుకున్నా కదా, ఆ మహామోహం అనే ఆ మాయ అతన్ని ఆ రకంగా భ్రమింపజేస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాచీన బర్హి ఆయన రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాడు,
తర్వాత ఏం ఆశించి చేస్తున్నావు అని నారదుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆ అడిగి ఇంకేం చెప్తాడంటే, నువ్వు చేసే ఈ పనుల వల్ల ఉన్నత లోకాలకు పోవాలనుకున్నా ఆ ఉన్నత లోకాల్లో కూడా నీకు ఈ 4 క్లేశాలను అనుభవించాల్సిందే, దాని నుంచి నీకు విముక్తి లేదు అన్న విషయాన్ని చెప్తారు. చెప్తూ ఇక్కడ నేను ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ ఎవరైతే మోహగ్రస్తుడో అతను కష్టపడతాడు అని. ఎందుకు? ఆ పొందే చిన్న సుఖం కోసం. దాని గురించి భగవంతుడు ఒక చక్కటి శ్లోకం, ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే చూడండి, భగవద్గీతలో 5th చాప్టర్ 22 శ్లోకాల్లో చెప్తారనమాట. అంటే మనం ఏదైతే సుఖం సుఖం అనుకుంటామో ఈ భౌతిక ప్రపంచంలో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో భగవంతుడు చెప్పారు. ఎవరైనా బుక్ రెడీగా ఉంటే చూడండి మాతాజీ. ఏహి సంస్పర్శజా భోగా హరే కృష్ణ దుఃఖ. మాతాజీ. చదవండి అమ్మా. ఏ హి శ్లోకం సంస్థజా చదవండి. భోగ దుఃఖయోనయేవతే ఆద్యంతవంతః కౌంతేయానతేషు రమతే బుధః. బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కం వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి. అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చూడండి, హరే కృష్ణ. అందుకే ఆ బుద్ధిమంతుడు అట్లాంటి సుఖాలు వెంబడి పడినంటారు. కానీ మనందరం ఏంటంటే ఈ మాయ వల్ల కప్పబడి ఉన్నాం కాబట్టి ఈ నామమాత్ర సుఖాల కోసం ఎంతో తాపత్రయపడతాం, ఎంతో కష్టపడతాం. నేను చెప్పుకున్నట్టు అంత కష్టపడి ఆఖరికి వాటిని ఆనందించే అవసరం మనకు రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్వీట్ అంటే విపరీతం ఇష్టం. ఒక రోజు తింటాను, రెండో రోజు తింటాను, మూడో రోజు, 4వ రోజు నుంచి దేహంలో మార్పులు వచ్చేస్తుంటాయి. ముందు అజీర్తి మొదలవుతుంది, ఆ తర్వాత షుగర్ మొదలవుతుంది. షుగర్ కోసం మందులు ఉన్న ఆ కొద్దిగా వేసుకునే టీలో పాలు వేసుకునే పంచదార కూడా బంద్ చేయాల్సి వస్తుంది. అట్లయినా ఇంకా కొందరికి తాగుడు అంటే పిచ్చి. ఆ తాగుడు వాడు తాగి ఏం చేస్తారు, లివర్ సోయాసిస్ వచ్చి వాళ్ళు ఎంతో ఇబ్బందుల పాలవుతారు. స్మోకింగ్ అలవాటు ఉన్నోళ్ళు, అది వాళ్ళకి ఆ స్మోకింగ్ చేయకపోతే వాళ్ళు విరవిలాడిపోతారు. స్మోక్ చేసి ఆ లంగ్స్ పాడు చేసుకుంటారు, లంగ్ క్యాన్సర్ తీసుకుంటారు. అంటే ఏదైతే మనకు ఆ కొంచెం సుఖం లభిస్తుంది అనుకుంటామో ఆ సుఖం వెంబడి మళ్ళా ఎట్లంటే మన వెంబడి మన నీడ ఉన్నట్టుగా సుఖం వెంబడి ఇది ద్వంద్వాలు అనమాట. భగవంతుడు ఇచ్చినటువంటి ద్వంద్వాలు. కాబట్టి ఇక్కడ మనకు నిజమైన సుఖం దొరకదు. ఆ విషయాన్ని మనం పూర్తిగా జీర్ణించుకోవాలన్నమాట. అందుకని మరి ఇటువంటి సుఖం పొందాలి, క్లేశాల నుంచి బయటికి పోవాలి, నిజమైన సుఖం పొందాలంటే మనం ఏం చేయాలి? భక్తి యోగం చేయాలి. భక్తి యోగం ద్వారా భగవన్ నామాన్ని జపించుకోవాలి. కానీ మనకి ఏంటంటే మనం చాలా బిజీగా అన్నమాట. మనకి ఈ భౌతిక పరిశ్రమల్లో పడి టైం దొరకదు మనకు అసలు. అన్నిటికీ దొరుకుతుంది మనకు టైము. చాటింగ్ చేసుకోవాలంటే టైం దొరకదు. తర్వాత టెంపుల్కి వెళ్ళాలంటే వీలు కాదు. సండే ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలంటే ఏదో ఒక పని అడ్డం వస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే మనం టైం చేసుకోము. ఈ టైం అన్నప్పుడు నాకు చిన్న కథ గుర్తుకొచ్చింది. ఈ ప్రణవానంద ప్రభు చెప్పారనమాట. అతని పేరు రోమస మహర్షి. రోమస మహర్షి అనే అతను, అది పద్మపురాణంలో అతని గురించి చెప్తారనమాట. రోమస ముని అతను అతను ఏమంటారంటే చాలా దీర్ఘాయువు కలవాడు. ఎంత దీర్ఘాయువు కలవాడు అంటే బ్రహ్మ 100 సంవత్సరాలంటే మనకు కొన్ని ట్రిలియన్ సంవత్సరాలు మానవ లెక్కలు చూస్తే. అటువంటి ఒక బ్రహ్మ పోతే ఆయన శరీరం మీద ఒక వెంట్రుక పోతుందట. ఎప్పుడైతే శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ పోతే అప్పుడు ఆయనకు అంతం సమీపిస్తుందట. అంటే ఈ లెక్కన చూడండి అతను ఎంత అనాదిగా ఉన్నవాడో. అటువంటి ఆయన ఏం చేసేవారట, ఒక ఇల్లు లేదు, ఒక కుటీరం లేదు, ఏం లేదు, ఎప్పుడు కూడా హడావుడిగా తిరుగుతుంటూ జపం చేసేవాడట, నామస్మరణ. చుట్టుపక్కల మునులు ఋషులు అన్నారట, ఏంటండి మీరు ఒక చోట ఒక కుటీరం పర్ణశాల వేసుకుని అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అంటే, నాకు సమయం లేదు అన్నాడట. అన్ని కోట్ల 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 సంవత్సరాల ఆయుష్ ఉన్న ఆయనే సమయం లేడంటాడు. మనం ఏమనుకుంటాం, ఇది ఏజ్ కాదులే, కొన్నాళ్ళైనాక చేసుకుందాం, ఇప్పుడు ఏం తొందర ఉంది, తర్వాత మనకు ఉన్నది టైం, కృష్ణారామ అనుకుంటూ గడపవచ్చు, అప్పుడు బాగా పుస్తకాలు చదువుకోవచ్చు, ఇప్పుడు ఎవరైనా చదువుకుందాం, సినిమాలు చూద్దాం అంటే మనము అంటే మీరు కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా నేను. కానీ ఎవరికి తెలుసు ఆ రేపు అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు చూడండి, మాకు తెలుసు ఆ పరిస్థితి. ఎప్పుడు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్.
అటువంటిది మనం పోస్ట్ పోన్ చేయనే చేయొద్దు. ఆ రోమస మహర్షి ఆయనే సమయం లేదంటే ఇంకా మనకేం సమయం ఉంది? మనకున్నది 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళు కూడా మనం పూర్తి బతకము. అసలు ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ఆ ఉన్న సమయాన్ని పూర్తిగా భగవన్ నామానికి భక్తి చేయడానికి మనం వినియోగిస్తే అప్పుడు దానికి ఏమవుతుంది అంటే ఆయన ఏం చెప్పారు? ఎవరైతే మరణాంతర నా లోకానికి వస్తారో వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తుకు రారు. భగవంతుడి నామంలో ఉంటే ఇంకా సుఖమే సుఖం. మూడు లాభాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ భగవన్ నామం చేస్తామో. ఒకటేమో భౌతిక జగత్తుకు రాము, ఇంకోటి ఏంటంటే నిజమైన పరిపూర్ణమైన ఆనందం పొందుతాం. అక్కడ ఇంకంతా సచ్చితానంద విగ్రహుడే కదా, అక్కడ అంతా ఆనందమే ఉంటుంది. మూడోది ఏంటంటే దుఃఖరహితమైనటువంటి పరిపూర్ణమైన సుఖమయ స్థితి మనకు అక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనం ఏదో నామమాత్ర సుఖాలు నామమాత్ర ఆనందాలు పొందుతాం, కానీ భగవంతుని భక్తి ద్వారా మనం కనుక చేరగలిగితే ఇంకా అక్కడ గ్యారంటీ అనమాట మనకు పొందే సుఖానికి. హరే కృష్ణ. సో ఇక 3-4 శ్లోకాల్లో నారదుడు ప్రాచీన బర్హికి చెప్పారనమాట. ఈ రకంగా నువ్వు సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు 4th శ్లోకా కూడా మనం చదువుకున్నాం. ఈ 5th శ్లోకాలు అప్పుడు ప్రాచీన బర్హి జవాబు చెప్తాడనమాట. అతను ఏంటంటే వితండవాదం చేయడు. అరే నాకు తెలుసులే, నాకు అన్ని తెలుసు నేను ఇట్లా ధ్రువుని యొక్క వంశానికి చెందినవాడిని అనుకోడు. ఆయన ఎంబడే తన తప్పిదాన్ని ఒప్పుకుంటాడనమాట. అదే ఇక్కడ ప్రాచీన బర్హిలో ఉన్న గొప్ప విశేషం. రాజోవాచ న జానామి మహాభాగా పరం కర్మ అపవిద్దతీః బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభిః. నాగమణి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి అమ్మా, చదవండి. రాజోవాచ న జానామి మహాభాగా పరం కర్మాపవిద్దతి నిద్దతి బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్యేత కర్మభిః. రాజు ప్రత్యుత్తరం ఇచ్చెను, మహాత్మా నారద, నా బుద్ధి కామ్య కర్మలలో చిక్కుబడినందున జీవిత చరమ లక్ష్యం ఏమిటో నేను ఎరగకున్నాను. ఈ కామ్యకర్మ బంధం నుండి నేను విడిపడినట్లుగా విశుద్ధ జ్ఞానమును నాకు ఉపదేశింపడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చూడండి అతను ఎంత అంటే ఇక్కడ మెచ్చుకోవాలి ప్రాచీన బర్హిని. ఆయన ఎప్పుడైతే నారదుల వారు కరుణతోటి దాన్ని కరెక్ట్ చేయాలి అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, అరే నేను కామ్యకర్మలో ఇన్ని రోజులు మగ్నమైనందువల్ల నా బుద్ధి సరైన లేదు. జీవిత లక్ష్యం ఏంటి మాతాజీ? మనం చాలాసార్లు చదువుకున్నాం. భగవంతుడిని తలుచుకోవడం, భగవంతుడిని భక్తి చేయడము. మన్మనామ మద్భక్తో మధ్యాజీ మా నమస్కురు మామే వైశ్య సత్యంతే ప్రతిజానేహి. లాస్ట్ లైన్ గుర్తు రావట్లేదు. సో జీవిత చర్మ లక్ష్యం ఏంటంటే భగవంతుని ఆశ్రయించడం. అది మర్చిపోయారు. థ్యాంక్ యూ తల్లి. సో అటువంటి వాళ్ళు భగవంతుడికి ప్రియులైన వాళ్ళు అవుతారు అనమాట. ఎప్పుడు భగవద్ ధ్యానం చేసుకోవాలి. ఈయన ఏంటంటే పాపం కొంచెం బుద్ధి ఇటు పక్క జరిగి కామ్యకర్మల్లో అతను బిజీగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనమాట. ఈ కామ్యకర్మ బంధాల నుంచి నేను విడిపడేటట్టు ఇప్పుడు ఇది మనకి ఏంటంటే ఆ బంధాల నుంచి అతను బయటికి రావాలనుకుంటున్నాడు. ఆ బయటికి వచ్చేందుకు తగినటువంటి జ్ఞానాన్ని తనకి ఇవ్వని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే బంధించున్నారనుకోండి, బంధాల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడే ఇంకోళ్ళ మీద ఆధారపడాలి. ఎవరిని ఆధారపడకుండా బంధాల్లో ఉంటే తన బంధంలో ఉంటే ఏం లాభం? ఇతను బంధితుడే ఉంటాడు అనమాట. ఇక్కడ ఇతనికి తెలుసుకున్నవాడు కాబట్టి అది బహుశా నారదుల వారి యొక్క ప్రభావం వెంబడే అతను తన తప్పును తను తెలుసుకున్నవాడే. నాకు విశుద్ధ జ్ఞానం కూడా ఎటువంటి జ్ఞానము? విశుద్ధ జ్ఞానాన్ని ఇవ్వండి, దానివల్ల నేను ఈ కర్మ బంధాల నుంచి కామ్యకర్మల బంధాల నుంచి బయటపడగలను అని రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ భాష్యం శిల ప్రభుపాదిగా మనకు వచ్చే భాషలన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి. దాంట్లో ఏం చెప్పారంటే, ఫస్ట్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ అనే ఒక వైష్ణవ సాంగ్ లో ఆయన ఏం పాడారంటే, సత్సంగ చాడికైను అసతే విలాస తే కారణే లాగిలయే కర్మ బంధ పాలన.
ఈ శ్లోకం ద్వారా ఏంటంటే మనకు ఒక కొత్త పదం ఇంట్రడ్యూస్ అయింది. కర్మబంధ, కామ్య కర్మబంధ అంటే కర్మబంధ భాంస అంటే అది బంధించేది అనమాట. అదనమాట ఏంటి అంటే ఈ కామ్య కర్మలు ఎప్పుడైతే చేస్తూ చేస్తూ దాంట్లో లీనమై ఉంటాడో జీవి, ఇంకా అతనికి విముక్తి అనేది దొరకదు, బంధాల్లో ఉంటాడనమాట. అందుకని ఏంటి, ఈ దేహం అయిపోగానే ఇంకో దేహం, ఆ దేహం అయిపోగానే ఇంకో దేహం, అంటే దేహాలు మారుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కామ్య కర్మల బంధాల నుంచి అతను బయటపడే ప్రయత్నం చేయట్లేదు, ఇంకా 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 బంధాల్లో చిక్కుకుంటున్నాడు అనమాట. దాన్ని కామ్యకర్మ బంధం అంటారు అని ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే మనిషి పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా వాటి ఫలితాలు అనుభవించాల్సిందే కదా. ఆ రెండు కూడా ఈ భౌతిక దేహం అనుభవిస్తుంది. ఈ దేహానికి భౌతిక బంధాలు ఏర్పడబడతాయి అన్నమాట. అంటే మనం ఏం చేసినా కూడా ఇవి మనల్ని భౌతిక పరంగానే బంధనాల్లోకి బిగిచ్చేస్తాయి. అందుకనే వీటన్నిటిని బయటికి తీసుకుపోయేది ఏంటంటే కేవలము భగవంతుని భక్తి, శుద్ధ భక్తి అదనమాట. కానీ అది రానంత మటుకు మనం ఈ వీటిలోనే పుణ్యం పాపం మధ్యనే తిరుగుతుంటాం అన్నమాట. ఇక్కడ శిలా ప్రభుపాద మనకు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. పుణ్యకర్మలు చేశాను అనుకోండి, పాపకర్మలు దానికి కూడా పోలేదని, పుణ్యకర్మలే అవి గొప్ప అనుకుంటే, పుణ్యకర్మలు ఏం చేశారు మనకు 6th చాప్టర్లో భగవంతుడు ఏం చెప్పాడు, ఒక్కొక్కసారి ఒకవేళ యోగి భ్రష్టుడైతే అతనికి ఇంకో అవకాశం వస్తుంది. అదేంటి ఏంటమ్మా శ్లోక ఉచిస్వా పూర్తి చదవండి, అర్థం చదవండి అట్లే. హరే కృష్ణ మాతాజీ, నేను నోటితో చెప్పాను మాతాజీ, చదవాలా పుస్తకం తీసి చదవండి. హరే కృష్ణ. 641 అమ్మా అది. తీస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ లోపల మాతాజీ ఎవరైనా తీస్తే తీయమనండి, లేకపోతే తీస్తున్నాను. నేను శ్లోకం చదువుతా, ఈ లోపల మీరు తీయండి, అర్థం చదవచ్చు మీరు. ప్రాప్త పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. చదవండమ్మా. హరే కృష్ణ. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతులకు గృహమున గాని జన్మించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అంటే ఇట్లా సరే, ఇవి ఒక అదృష్టం అనుకోవచ్చు. ధనవంతుడి ఇంట్లో పుట్టడము, సౌందర్యవంతులు పుట్టడము, బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి పుణ్యకర్మాలు చేసే అవకాశం రావడం. కానీ శిలా ప్రభుపాద ఏమంటారంటే ఈ రకమైన అవకాశం వచ్చినంత మాత్రాన ఈ క్లేశాలు అంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనకు ముక్తి దొరికినట్టు కాదు అని చెప్పి ఆ వాదనకు ఆయన బలపరుస్తూ శిలా ప్రభుపాదుల వారు ఎప్పుడు అమెరికాకు వెళ్ళారో అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చెప్పారు అంటే, మరి ఈ పాశ్చాత్య దేశాలు చాలా ధనం కలిగినవి, అవి మనకంటే వాళ్లకు ఆర్థికంగా వాళ్ళు మనకంటే ధనవంతులు. మనము ఇదివరకు సంస్కృతి పరంగా, వైదిక పరంగా, జ్ఞానపరంగా మనం ధనవంతులం అయితే వాళ్ళు భౌతిక పరమైనటువంటి సంపద పరంగా వాళ్ళు ధనవంతులు అనమాట. అదైపోయిందా? తర్వాత అంత మంచి ధనవంతులు పుట్టినా కూడా ఆ రోజులు ఏమిటి, అసంతృప్తితో వాళ్ళు హిప్పిలయ్యేవాళ్ళు. ఇంటి పట్టు నుండి సుఖాలు అనుభవించినా లేదు, రోడ్ల పడి తిని తాగి రోడ్ల మీద పొర్లుకుంటూ ఆ మాసిపోయిన బట్టలు, జుట్టు కూడా సరిగ్గా పోషణ లేక ఆ రకంగా వాళ్ళు ఉండేవాళ్ళు కదా. అంటే వీళ్ళేంటి, అన్ని ఉన్నాయి, వీళ్ళకి ఏం క్లేశాలు లేవు అని మనం అనుకోలేము. వాళ్ళకు కూడా ఆ క్లేశాలన్నీ ఉన్నాయన్నమాట. ఇటు ముందే భోగాలు అనుభవిస్తున్నారు, అటు ధనం ఉంది, అన్ని ఉన్నా మనసులో వాళ్ళకి అసుఖం అనేది లేదు. ఇవి లేవు కాబట్టి వాళ్ళు హిప్పిలుగా మారి ఆఖరి శిలా ప్రభుపాద పుణ్యమాని మళ్ళీ ఆ హిప్పిలో ఎంతో మంది హ్యాపీగా మారారనమాట, భక్తులు అయ్యారనమాట. సో పుణ్యకర్మలతో సుఖవంతుడు అవుతాడు అన్న విషయం అది పూర్తి నిజం కాదు అని చెప్తున్నారు అనమాట. ఆగర్భ శ్రీమంతులైన వాడు కూడా ఈ జన్మ మృత్యు జరవ్యాధి అనేవి తప్పడం లేదనమాట. కాబట్టి పుణ్య పాప కర్మలు చేసేంత మాటాన ఎవడు సుఖవంతుడు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మనకు.
మనం కానీ ఈ రెండిట్లో మనం చూసుకోవాల్సిందంటే ఆ పాపకర్మలు చేసుకొని ఇంకా ఇంకా అంధకూపంలోకి వెళ్లకుండా పుణ్యకార్యాలు చేయడం బెటర్ ఈ రెండిట్లో చూస్తే. కానీ ఇవి రెండు కూడా ఏంటంటే మనల్ని బంధిస్తాయి, బంధించి జన్మ తర్వాత జన్మ తీసుకునేందుకు అవి సహాయపడతాయి అనమాట. దాన్నే కర్మబంధ పాత్స అని నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పారనమాట. ఆ ప్రాచీన పరిగా ఆ సత్యాన్ని ఆయన తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు. అందుకని నన్ను ఈ కర్మబంధాల నుంచి బయటపడేయండి, దానికి కారణం నాకు ఒక మార్గాన్ని చూపించండి అని నారదముని చాలా ఎటువంటి ఏమంటారు ఈగో అభిజాత్యం లేకుండా నిష్కపటంగా అడిగారు అనమాట. ఇదేంటి అంటే ఒక జీవితం గురించి తెలుసుకోవాలి అన్న దాంట్లో మొట్టమొదటి అనమాట. అతతో బ్రహ్మ జిజ్ఞాస. నేను ఏం చేస్తే నేను ఈ కర్మబంధాల నుంచి బయటికి వెళ్తాను, ఎందుకు జన్మిస్తున్నాను, మళ్ళీ నా జన్మాంతరం ఏమి అవుతుంది, నేనెవరు, భగవంతుడు ఎవరు, మా మధ్య నుండి సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందు కావాల్సిందంటే తెలుసుకోవాలి అన్న కుతూహలం, జిజ్ఞాస. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అథతో బ్రహ్మ జిజ్ఞాస, అది వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి రూల్ అట అది. దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఇట్లాంటి కర్మాలు కామ్య కర్మలు చేసి కొన్నాళ్ళకు విసుగొచ్చి ఏంటి జీవితం, అసలు నేను ఎవరిని, నేను దేన్ని సాధించేందుకు జన్మ వచ్చింది అని అనుకుంటారు చూడండి, అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విచారణ మొదలు పెడతారు. ఆ విచారణ మొదలు పెట్టడానికి కారణం ఈ అతతో బ్రహ్మ జిజ్ఞాస అనమాట. అప్పుడు నా జీవితానికి లక్ష్యం ఏంటి, అసలు నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నేను ఆయన ఏ రకంగా తృప్తిపరచాలి, ఇవన్నీ మనకు తెలుసుకుంటాయన్నమాట. తెలుసుకునేందుకు ఇది మొదటిది ఆ జిజ్ఞాస, అతతో బ్రహ్మ జిజ్ఞాస. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, మనకు జ్ఞానాన్ని ఉపదేశించే వాళ్ళు ఎవరు, గురువులు మాతాజీ. గురువులు కూడా ఆధ్యాత్మిక గురువులు. ఎందుకంటే ఈ కైతవ ధర్మాలు చెప్పేవాళ్ళు కాదు, ఇది చెయ్యి నీకు ఇది వస్తుంది, అది చెయ్యి ఇది చేయని మనల్ని ఒక రకంగా మన మార్గం నుంచి పక్కకి తిప్పేవాళ్ళు కాదు, సన్మార్గంలో మనల్ని ముందుకు నడిపించేవాళ్ళు అనమాట. దాన్ని బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అని శిలా ప్రభుపాద చెప్పారు కదా. అది అటువంటి గురువు ఎట్లా ఆశ్రయించాలి మనం అటువంటి గురువుని అనేది మనకు ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. తద్విజ్ఞానార్థం స గురుమేవాపి గచ్చేత్. అంటే ఆ పరమాత్మైన జ్ఞానం ఏదైతే మనకు అన్నింటిలో ముఖ్యమైందో ఆ పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఒక మనుష్యుడు అంటే స్త్రీ ఆ పురుషుడు ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి. అది మనకు ముండక ఉపనిషత్తు చెప్తుంది. క్వాలిఫైడ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ని ఆశ్రయిస్తే వాళ్ళేంటి జ్ఞానిన తత్వదర్శన, వాళ్ళు ఆ తత్వం తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనకు వాళ్ళు అందిస్తారనమాట. ఇక్కడ ప్రాచీన పరిహ అదృష్టం చూడండి, ఎంతో మందికి ప్రామాణిక గురువైనటువంటి నారదుల వారే ఆయన ముందుకు వచ్చి నిలిచినారు. సో నారదుడిని ఆయన్ని ఆశ్రయించారనమాట. ఆశ్రయించి ఏ జ్ఞానం వల్ల నేను ఈ కర్మబంధాల నుంచి బయటపడతానో ఆ జ్ఞానం ఏమని చక్కగా నారదుడిని అడుగుతాడనమాట. అసలు మన మానవ జన్మకు సార్థకత ఏంటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం అనమాట. ఇది మనకు శ్రీమద్ భాగవతంలో కూడా చదువుకున్నాం మనం. మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో వస్తుంది. కామస్య నేంద్రియ ప్రీతే లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నాతో యశ్చేహ కర్మభిః. ఎవరి దగ్గర భాగవతం ఉంటే తెలుగులో చదవండి. నేను ఎందుకంటే ఆ దగ్గర ఉండేది ఇంగ్లీష్ బుక్. ఈ మన జీవితంలో ఏంటంటే మన కోరికలు, డిజైర్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా మన ఆత్మ ప్రీతి కోసం, ఇంద్రియ ప్రీతి కోసం మనము దాన్ని కేంద్రీకరించకూడదు అనమాట. మనం కోరుకోవచ్చు, ఒక ఆరోగ్యపరమైన జీవితాన్ని కోరుకోవచ్చు, మనం మంచి కోరుకోవచ్చు, కానీ మనం ఏం కోరుకోవాలంటే ఈ పరమసత్యం ఏంటి అని తెలుసుకోవాలి. ఆ పరమసత్యం ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతకంటే ఇంకా మనం చేసే పనులకు అంతరార్థం వేరే లేదు. అదే ముఖ్యం అనమాట. మనం తెలుసుకోవాల్సిందల్లా భగవంతుడి గురించి. ఆ విషయం చెప్పారనమాట శ్రీమద్ భాగవతంలో 1-10లో. ధనశీల ప్రభుపాద కూడా అదే చెప్తున్నారు.
కర్మబంధ నివారణ గురించి ప్రామాణిక గురువుని విచారించుటయే మానవుని ఏకైక కార్యక్రమం అని శిలా ప్రభుపాద 5th శ్లోకాన్ని కంక్లూడ్ చేశారు. 6th ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనందరం గృహస్థాస్మే, మనకు చాలా ఉపయోగపడేది ఇది. గృహేషు కూటధర్మేషు పుత్రధారాధనార్థకైః న పరం విందతే మూఢో భ్రామ్యన్ సంసారవర్త్మసు. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ చదవాలి మాతాజీ. మాతాజీ. ఓకే, కృష్ణవేణి మాత చదవండి. మాతాజీ నెక్స్ట్ ఇప్పుడు చదవండి కృష్ణవేణి మాత. నెక్స్ట్ శ్లోకం చదవాలా మాత చదవండి. మాతాజీ? చదవండి. హరే కృష్ణ. హరే గృహేషు కృష్ణ. కూటుధర్మేషు పుత్రధారాధనార్దలీహ న పరం విందతే మూఢో బ్రాహ్మ్యన్ సంసారవర్తమసు. వర్తమసు కాదు, వర్తమసు. వర్తన్మసు వర్త కాదు మాతాజీ. వర్తమసు. వర్త్మసు సంసారవర్తమసు. హరే కృష్ణ. కరెక్ట్. హరే కృష్ణ. నామమాత్రమగు సుందరమైన జీవితమునందే అనగా పుత్ర కళాతృదులను కూడియుండి ధనాన్వేషణ యందు రతుడై ఉండేటి గృహమేది జీవనమునందే అనురక్తులై ఉండేటి వారు వానినే జీవిత చరమ లక్ష్యముగా భావింతురు. అట్టి వారు జీవిత పరమార్థమును తెలుసుకొనజాలక నానా యోలలో పరిభ్రమించుచుందురు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. మనము భాగవతం ఫస్ట్ చదివినప్పుడు గృహస్థుడికి గృహమేదికి మధ్య వ్యత్యాసం తెలుసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? మాతాజీ సెకండ్ 10th శ్లోకం చదివారా? అమ్మా ఫస్ట్ క్యాంటో సెకండ్ అధ్యాయంలో 10th శ్లోకం అన్నారు కదా, అదే చదివారా ఎవరైనా? లేదు, చదవలేదు. మీనింగ్ చదవండి. అనువాదం చదవనా శ్లోక చదవనా? అనువాదం చదవండి. నేను ఓకే, చెప్పాను హరే కానీ కృష్ణ. ఇంగ్లీష్ చూసి చెప్తా కదా. అదే ఓకే, హరే కృష్ణ. జీవితం నందలి కోరికలు ఎన్నడును ఇంద్రియ భోగం లేదా కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వమును గూర్చి విచారము సల్పునప్పుడే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలం ఆరోగ్యప్రదమైన జీవనము అంటే జాగ్రత్త దాని కొరకే కోరికలను కలిగి ఉండేవాళ్ళను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కారాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనిషి గోల్ ఏంటంటే ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవాలి, అంతే, మిగతావి కాదు అని చెప్తున్నారు. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది నీ చిరుకుడి మాతాజీ. ఎనీవేస్ మాతాజీ ఎవరో జవాబు చెప్పబోయినరు, చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. నేను ట్రై చేస్తా మాతాజీ. చెయ్యండి మాతాజీ, గృహం ఏది అంటే ఎప్పుడు తన వాళ్ళు, తన కొడుకులు, భార్య ఎప్పుడు ఇంద్రియ భోగంలో ఉంటే అలా అనుకునే వాళ్ళు గృహం ఏది అని చెప్పారు మాతాజీ. అంటే ఎటువంటి కొంచెం భక్తి కూడా లేకుండా ఎప్పుడు ఇలా నాది నాది అన్న భావన. ముందు గృహస్థుడు అంటే తను సంసారంలో ఉంటూ కూడా ఎవరైతే తను నమ్ముకొని ఉన్నారో భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళని భక్తి మార్గం వైపు నడిపించి అంటే కృష్ణాన్ని సెంటర్ చేసుకొని ఉండడం అని నాకు అర్థమైంది మాతాజీ. కరెక్ట్ కరెక్ట్. అతని కానీ గృహస్థుడు భార్య అన్నారు. పిల్లలే కాదు, తను కూడా నడవాలి. ఈ మూడు ఎస్ తను మాతాజీ, నడుస్తూ తను వాళ్ళని కూడా నడపాలి. జీవిత అంటే లక్ష్యం తెలుసుకోవాలి. అది ఒక ఆశ్రమం లాగా, అందుకే గృహస్థ ఆశ్రమం అన్నారు. ఆ గృహస్థ జీవితం గడుపుతూ కూడా భగవద్ ధ్యానంలో, తర్వాత భగవంతుడిని కేంద్రీకరంగా చేసుకొని జీవనాన్ని గడపడం, అది క్వాలిటీ లైఫ్ అంటారు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే గృహం ఏది గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటి, నామ మాత్రము సుందర జీవితం. నిజంగా జీవితం అంత సుందరం కాదు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనం అదొక భ్రమ అన్నమాట. సుందరమైంది, ఆహా లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది అనుకుంటాం. తర్వాత ఈ పుత్రుడు కళత్రాదులు వీళ్ళందరితో ఉండి వాళ్ళను పోషించేందుకు ధనాన్ని అన్వేషించి ఎప్పుడు మనం ఈ జీవితంలో గృహస్థ జీవితం వండుకుంటూ అదే జీవితం మీద మనకు ఆసక్తి ఉంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇదే మనకు పరమ అవధి. వాళ్ళ నా భార్యను పిల్లల్ని పోషించడం, వాళ్ళ పిల్లలు ఇవన్నీ దాంట్లో దే ఆర్ హ్యాపీ అన్నమాట. అటువంటి వాళ్ళకి ఏంటంటే అసలు ఈ జీవితం యొక్క లక్ష్యం తెలియదు, పరమార్థం తెలియదు. కాబట్టి ఏమవుతారు వాళ్ళు, మళ్ళా పునరపి మరణం పునరపి జననం. అది కూడా ఏంటి, నానా యోనులో పుట్టారని చెప్తున్నారు ఇక్కడ అర్థంలో. ఈ జీవిత పరమార్థం తెలియనందువల్ల వాడికి ఇచ్చిన అవకాశాన్ని వాడు వృధా పరుచుకున్నందువల్ల ఏంటంటే అనేక యోనుల్లో
పుట్టాల్సి వస్తుంది. దీనికి చాలా చిన్న పరపోటు ఇచ్చారు చూస్తే. దీంట్లో ఏం చెప్పారంటే శిల ప్రభుపాద వారు, ఈ భార్య, సంతానము, ధనము, గృహం. ఒక గృహస్థకు ఉండేది ఏంటి? ముందు ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటిని నడిపించేందుకు ఒక భార్య కావాలి, భర్త భార్య కలిసినప్పుడు సంతానము, తర్వాత ఆ ఆ ఇంటిని మెయింటైన్ చేసేందుకు డబ్బు, ఇవన్నీ ఉండేటప్పటికి బంధువులు, మళ్ళీ వాళ్ళని పోషించడం. ఈ రకంగా ఏంటంటే గృహస్థ ఎవరైతే పూర్తి దాంట్లో ఆ వలయంలో ఇరుక్కపోతాడో అతని గృహం ఏది అంటారు. గృహంలో ఉంటూ కూడా భక్తిని చేసుకుంటూ, సాధు సంగం చేసుకుంటూ, సద్వినియోగం చేసుకుని అనుకోండి, అప్పుడు అతని గృహం ఏది కాడు. అయితే వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఆ గృహస్థ ధర్మంలో ఉండిపోయి దాని పట్ల అటాచ్మెంట్ ఆ ఉన్న వాళ్ళు ఏంటి అంటే అది కూటధర్మములు అన్నారు. కూటధర్మములు అంటే ఏంటి? మిథ్యాపూర్వకమైన ధర్మం. దీన్ని మనం సెకండ్ శ్లోక ఆఫ్ శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో, ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణాంస్తం. ఇవి కైతవ ధర్మం. మనం పాటించాల్సింది ఏంటి? భాగవత ధర్మం. కానీ అది చేయకుండా ఈ కైతవ ధర్మాలు చేస్తే ఏంటి అంటే, ఎందుకు ఆ కైతవ ధర్మాలను వాళ్ళు ఫాలో అవుతారంటే, ఇదే ఈ గృహమేదిగా ఉండడం వల్ల వాళ్ళు చేసే కార్యకలాపాల కారణంగా ఈ కూట ధర్మాల నుంచి వాళ్ళు దాన్ని పాలిస్తారు, ఆ ధర్మాలను వాళ్ళు ఆచరిస్తారనమాట. దాన్ని భక్త ఆ 7 ఏళ్ల బాలకుడు ఆయన ఏం చెప్పాడంటే, అది అంధకూపం లాంటిది అని చెప్పారు. నేను రేపు మీకు ఆ శ్లోకా నెంబర్ చెప్తాను, నాకు ఆ టైం దొరకలేదు. 7th క్యాంటోలో ఉంటుంది అది. అంధకూపంతో పోలుస్తారన్నమాట. ఎవరైతే ఇటువంటి విద్యాపూర్వకమైన ధర్మాలు నెరవేరుస్తూ, తండ్రిగా నా ధర్మం, భర్తగా నా ధర్మం, ఇట్లా అనుకుంటాం కదా మనం. అన్ని అనుకుంటాం. మరి ఒక మనిషిగా భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని, దేహాన్ని, మన ధర్మం ఏంటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. ఆ ధర్మాన్ని మర్చిపోతాము, మిగతా ధర్మాలు, ఆ స్వధర్మం అనుకుంటే మిగతా వాటిని మనం చేస్తాం అనమాట. దాన్ని అంటే మరి నాకు మాటలు వినిపిస్తున్నాయి, ప్లీజ్ మ్యూట్ లో వెళ్ళరా. అంతకూపంతో పోల్చారు. అట్లా అంతకూపంలో పోతే ఇంకా మనిషికి ఏంటి కథ? సమాప్తం అన్నమాట, మరణించినట్టే అవుతుంది అని చెప్పారు. అది భక్త ప్రహ్లాదు గృహస్థ జీవనం గురించి కంప్లీట్ ఒక చాప్టర్ లా మాట్లాడతారు అన్నమాట. వాళ్ళు ఆ పొరపాటునో గ్రహపాటునో ఆ అంధకూపంలో పడి లోపల నుంచి సహాయం కోసం పిలిచినా ఎవ్వరు వాళ్ళు ఆదుకునే వాళ్ళు ఉండరు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అంత లోపల దిగిపోతాడు అనమాట, ఎవరు వాళ్లకు బయటపడేసేందుకు ఉండదు. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద్ అంధకూపంది శిలా ప్రభు అదే మన భక్త ప్రహ్లాదుని ఆ ఒక ఉదాహరణ ఇచ్చారు. వస్తూ ఇక్కడ ఏం చెప్పారంటే, బ్రాహ్మణ్ సంసార వర్ణసు అని ఉంది. అది ఏంటి అంటే, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక మనం ఈ రకంగా గృహం ఏదైనా వాడు అనేక సార్లు జన్మలు ఎత్తుతూ వాళ్ళు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారనమాట. ఇదే సంగతిని కూడా అంటే ఈ రకంగా వీళ్ళు తిరుగుతూ అనేక యోనుల్లో తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేసుకున్న విషయాన్ని చైతన్య మహాప్రభు కూడా చెప్తారనమాట. అది ఏంటి మధ్యరీలలో వస్తుంది చైతన్య చరితామృతాల్లో. కృష్ణవేణి మాతాజీ నో ప్రాబ్లం. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. అంటే ఒక ప్రాణి ఈ రకంగా తన జీవితాన్ని, తనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోవడం వల్ల ఏంటంటే, వివిధ యోనుల్లో తిరుగుతూ ఈ బ్రహ్మాండ జగత్తులో తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక అదృష్టవశాత్తు ఎప్పుడైతే అతనికి గురువు కృష్ణుని యొక్క కరుణ లభిస్తుంది అనుకోండి, అప్పుడు అతనిలో ఆ భక్తి అనే లత మెల్లగా పెరగడం మొదలవుతుంది అన్నమాట. అది ఈ విషయాన్ని ఇక్కడ శిల ప్రభుపాద చెప్పారట. ఇక్కడ సేమ్ అదే అంటే భాగ్యవాన్. ఇక్కడ ఈ ప్రాచీన బరికి అదృష్టం ఏంటి అంటే ఆ భాగ్యవాన్ జీవ అన్నమాట. నారదుల వారి యొక్క సాహచర్యం అతనికి లభించిందనమాట. లభించి ఇట్లా కామ్య కర్మల్లో అతను పూర్తిగా నియుక్తుడైనప్పటికీ కూడా నారదముని రావాలనుకోవడము, అతన్ని దీని నుంచి ఈ పద్ధతి నుంచి తప్పించి అతని సన్మార్గంలో పెట్టాలనుకోవడం అతనికి ఒక గొప్ప ఏమంటారు వరంలాగైందనమాట. రాజు భాగ్యశాలి అయినందున నారదుని సాంగత్యం పొందాడు. అది సాధు సంఘం అనేది అందరికి తొందరగా దొరకదనమాట. లవ మాత్రే సాధు సంఘ
అని అంటే ఆ చిన్న మాత్రం దొరకడమే సర్వసిద్ధి హోయే అన్నారు. అట్లాంటి ఇక్కడ నారదుడు స్వయంగా ప్రాచీన బర్హి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఇతను ఎప్పుడైతే అడుగుతాడో నాకు ఆ జ్ఞానాన్ని మనం అడిగితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ముని చాలా కరుణతో అతనికి ఇస్తాడనమాట. నారదుడు డ్యూటీ అది. మన తెలుగు సినిమాలో అతని కలహభోజుడు, అన్ని చోట్ల పోయి కలహాలు పెట్టి ఆనందిస్తాడు అనుకుంటాం. కానీ శిలా ప్రభుపాద చక్కగా చెప్పారు. ఈ ఆయన్ని ఎక్కడెక్కడ ఎవరెవరికైతే అవసరం ఉందో అక్కడ వెళ్ళి అనే ఆ భక్తిని ఆయన బోధిస్తారు. అదే రకంగా ఇప్పుడు ఈ సాధు పురుషులు, మన ప్రస్తుత వర్తమాన ఆచార్యులు, వీళ్ళందరి ఇది కూడా అదే నారదుల వారిని అనుసరిస్తూ ఆయన ఏంటంటే అన్ని దేశాల ప్రపంచంలో నలుమూలల తిరుక్కుంటూ, ఎందుకు అవసరం ఉంది అంటే మనందరం కూడా మాయామోహం అనే బంధాల్లో ఉన్నాం కదా, దాని నుంచి కొంచెం బయటికి వచ్చే ప్రయత్నం చేసేందుకు ఈ కృష్ణ భక్తిని, ఆ జ్ఞానాన్ని ఇచ్చేందుకు వాళ్ళు నలుమూలల తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ శిలా ప్రభుపాద అంటే కర్మబంధాల నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పారు. సో 7th చాప్టర్ 7th శ్లోకాకు వెళ్దాం. దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది 3. ఒకటంటే గృహమేది తన జీవితాన్ని ఎట్లా కుటుంబం కోసం ఆయన కష్టపడి వృధా చేసుకుంటాడో, ఆ వృధా చేసుకున్న వల్ల అనేక యోనుల్లో పుట్టాల్సి వస్తుంటుంది. కానీ ఎక్కడైతే గురు కృప, భగవంతుని కరుణ దొరుకుతుందో అప్పుడు అతనిలో ఆ భక్తి అంటే సరైన మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అది ప్రాచీన బర్హికి దొరికింది. నేను కొంచెం చిన్నది కొద్దిగా ఎక్స్ట్రా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనందరం గృహస్థలం అని ఉంటే చెప్పా కదా, ఇది భజగోవిందంలో ఒక శ్లోకం ఉంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వంక కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు, ఆహా ఈ సంసారం ఎంత అద్భుతం, నువ్వెవరివి, ఎవరి వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు ఓ సోదరా, ఈ సత్యాన్ని ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు. అంటే మనకు తెలీదు ఈ మోహం ఎంత మోహంగా ఉంటామంటే నేనెవరు, నా జీవిత పరమార్థం ఏందని మనకు ఆలోచించాలన్న కోరిక గాని తీరిక గాని ఉండదు. ఈ భర్త అయితే భార్య అయితే భర్త గురించి, సంతానం గురించి ఇదే అద్భుతమైన ప్రపంచం అనుకుంటాం. కానీ అసలు మనకి ఈ మానవ జీవితానికి సార్థకత ఎప్పుడు అనే ఆలోచన మనకు రాదు. దీని మీద చక్కటి పర్పోర్ట్ ఉంది బుక్ లో. అంటే వైదిక విధానాలు బట్టి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు అపరిచితులు వివాహ బంధాలు చిక్కుకొని తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద అవగాహన పెంచుకొని తర్వాత వాళ్ళ సహచర్యం వాళ్ళ సంతానాన్ని కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ఈ రోజుల్లో మనకు కనపడదు. పెళ్ళైతుంది 3వ రోజు 4వ రోజు హానిమూన్ పోతారు, వచ్చినాక అంతే ఎడమం పెడమం, ఎక్కడో అభిప్రాయ భేదాలు, ఎక్కడో ఈగో క్లాషెస్. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ప్రతి విషయానికి మంకుపట్టుతో కజ్జాలు ఆడుకుంటే దంపతుల జీవనం దుఃఖభాజనం అవుతుంది. హైందవ సంప్రదాయం ప్రకారం స్త్రీ పురుష వివాహ బంధం ఆమరణాంతం వీడని పవిత్ర బంధం. నాకు చాలా నచ్చింది ఇది. సో గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఏం చేయాలి, మనం సంసార బంధనాల నుంచి మెల్లమెల్లగా విడిపడి, ఒక్కసారి రాదు మనకు డిటాచ్మెంట్ రాదు. అక్కడే ఉంటూ 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 మెల్లగా డిటాచ్ అయ్యి ఆధ్యాత్మిక పరంగా ఉన్నతి పొందేందుకు ఈ కుటుంబ జీవనం మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు కొంత పెద్దగా అని పిల్లలు అందుకుంటారు. పిల్లలు అందుకునేటప్పటికి పెద్దవాళ్ళు కొంచెం తీరిక వస్తుంది. ఆ తీరిక రాగానే వాళ్ళు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మన నాన్నమ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఏంటి ఒక ఏజ్ రాగానే భగవద్ ధ్యానానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేది. ఇదన్నమాట గృహస్థ జీవనం. ఏంటంటే వాళ్ళు ముందు ఈ యంగ్ ఏజ్ లో ఉండే శారీరక అవసరాలు, ఆ తర్వాత వివాహ బంధం ద్వారా కలవడము, తర్వాత సంతానము, తర్వాత ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, కోఆపరేషన్, జీవితం కొనసాగిస్తూ ప్రశాంతంగా ఉండి తర్వాత భగవంతుడి వైపు వాళ్ళ దృష్టిని మళ్లించుకోవడం. ఇవన్నీ అనమాట ఈ సంసార జీవనం అనేది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ మన భక్తికి అది చెప్తున్నారు. సో ఈ క్రమక్రమంగా ఏంటి అంటే మనిషి ఆ విచక్షణ జ్ఞానాన్ని పెంచుకొని ఈ భార్య ఎవరు, అసలు నా కొడుకు ఎవరు, వీళ్ళకు నాకేంటి సంబంధం అనుకొని అప్పుడు స్లోగా డిటాచ్మెంట్ మొదలవుతుంది అనమాట. అప్పుడు అతనిలో భగవంతుడి పట్ల తన జీవితం పట్ల అవగాహన పెరిగి ఆధ్యాత్మికత వైపు అతను అడుగులు స్పీడ్గా వేస్తాడనమాట. సో నాకు అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. 7th శ్లోకాకు వెళ్దాం.
నారద ఉవాచ భోః ప్రజాపతే రాజన్ పశూన్ పశ్య త్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవ సంఘాన్ నిర్ఘృణేన సహస్రశః. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ప్రాచీన మనకు తెలుసు కదా, నానా విధాలైన యజ్ఞాలు చేసేవాడు అని. యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞ క్రతువులకు యజ్ఞ పశువులు ఇస్తారు కదా. ఇప్పుడు అటువంటి కార్యక్రమాల నుంచి అతనికి విముఖత కలిగేందుకు నారదుడు ఏం చేస్తారంటే, ఆయనకున్న యోగ శక్తి వల్ల ఎన్నిసార్లు అతను ఆ యజ్ఞ పశువుని చంపాడో వాళ్ళందరినీ అతనికి చూపిస్తాడు. చదవండి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి సీతామహాలక్ష్మి. ఇంకెవరు చదువుతున్నారు? నేను మాతాజీ. మాతాజీ సన్యాసం మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోక చదవండి. లక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నారద ఉవాచ భో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్య త్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవ సంఘాన్ నిర్గృణేన సహస్రశః. భావం. నారదముని పలికరు, ఓ ప్రజాపాలకుడవైన రాజా, యజ్ఞస్థలిలో నీవు దయగాని కనికరము గాని లేకుండా బలించిన పశు సంఘమును ఆకాశమును ఒక్క మారుగాంచము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ 7-8 శ్లోకాలు చదివినాక మనం ఒక్కసారి చర్చించుకుందాం, ఓకేనా? ఈ భాషలో ఏం చెప్పారంటే, అన్ని వేదాల్లో మనకు అంటే వేద ఏమంటారు, వేదాల్లో మనకు సూచించింది ఏంటంటే యజ్ఞయాగాదుల్లో పశువుల్ని బలివ్వడం కదా. కానీ ఏంటంటే శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే, ఈ శాస్త్రాలు నిర్దేశించినట్టుగా పశువధ చేయించడంలోనే సంతృప్తి పొందకూడదు. అది ఒక భాగమే అన్నమాట. అట్టి అనుష్ఠాన పరంపర మనుషుడు అత్యహించి నిజమైన సత్యం అంటే జంతువుని బలీయంగానే అయిపోదు. అసలు మన జీవితానికి ప్రయోజనం ఏంటి, ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు సార్థకత అని చెప్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ నారదుడు ఈయనకు చెప్తున్నాడు. ఎవరికి? ప్రాచీన బర్హికి. ఎందుకు చెప్పారు అంటే, ఈ రకంగా ఆయన పెంచడం వల్ల జీవితం యొక్క నిజ ప్రయోజనం ప్రాచీన పరిహి ఏవైతే ముందు అనేక యజ్ఞాలు చేశాడో విన్నాం కదా, ఆ రకంగా బలిచ్చిన పశువులన్నిటిని కూడా తనకున్న యోగ శక్తి ద్వారా ఈ రాజుకు చూపిస్తాడనమాట. ఎప్పుడైతే ఇక్కడ మంచి మాట చెప్పారు శిలా ప్రభుపాదుల వారు. జీవితానికి 2 ఉండాలి. ఏంటి అంటే వైరాగ్యం ఉండాలి. ఈ 2 కూడా అవసరం. మనం మన భక్తి సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే జ్ఞాన వైరాగ్యాలు 2 అవసరం. జ్ఞానం లేకపోతే ఏంటి అంటే మనం ఎంతసేపు ఈ భౌతిక బంధాలనే చిక్కుకుంటాం. ఎప్పుడైతే మనలో జ్ఞానం కలుగుతుందో, అదే కదా ప్రాచీన బర్హి నారదుని అడిగింది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మెల్లగా ఈ భౌతిక బంధాల నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. కానీ భౌతిక బంధాల నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటే జ్ఞానం ఒకటే కాదు, ఇంకోటి కావాలి. దాని పట్ల అనురక్తత కాదు, విరక్తి రావాలి, అంటే వైరాగ్యం రావాలి. కాబట్టి వైరాగ్యము తర్వాత జ్ఞానం 2 కావాలి. ఈ భౌతిక భోగాల పట్ల ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో అప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికంగా అతను పురోగతి పొందగలుగుతాడు. లేకపోతే ఉంది మళ్ళా ఈ భౌతిక బంధాల వైపే మన మనసు పరిగెత్తుంది. ఎందుకంటే అది చాలా మహామాయ, చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఈ శిలా ప్రభుపాద ఈ కామ్య కర్మ రతులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ ఎట్లుంటే ఇంద్రియ భోగార్థం అంటే వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఆ ఇంద్రియ మాతాజీ అందరికీ మాతాజీ అలాగే వస్తుంది మాతాజీ. అందరికీ అలాగే ఉంది మాతాజీ. స్లో అవుతుంది, స్పీడ్ అవుతుంది. సారీ, కొన్ని మాట్లాడింది వినిపిస్తోందా? ఎందుకంటే నాకు ఇక్కడ ఏమి జంప్ అవుతోంది మాతాజీ, జంప్ అవుతోంది. ఇండికేషన్ కూడా లేదు. స్వశక్తి ఉండడం బట్టి వాళ్ళ భోగాలు పొందేందుకు ఏదైనా పాపాన్ని వాళ్ళు చేసేందుకు తయారవుతారనమాట. ఆ పాపాల్లో ఒకటి పశువధ అన్నారు. పశువధ అంటే భగవాన్ ఈ యజ్ఞ పేరుతో పశువుల్ని వధించడము, మళ్ళా వాటిని
భుజించడం, ఇది ఇంద్రియ భోగంలో ఒకటి అనమాట. అందుకని ఇక్కడ నారదుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రాచీన పరిహికి అతను వధించినటువంటి అనేక జంతువుల్ని యోగశక్తి ద్వారా దర్శింపజేస్తాడు. అసలు క్లియర్ లేదా కోమల? ఇందాక ఒక చాలా మాట వినిపించింది, ఒక మాట వినిపించదు. మధ్యలో ఓకే. ఫ్రీజ్ అవుతుంది, జంప్ అవుతున్నది అంతే మాతాజీ. ఏమైతుందో ప్రాబ్లం ఏంటో తెలియదు మరి. వాయిస్ సారీ. వచ్చినప్పుడు ఫాస్ట్ గా వస్తుంది మాతాజీ, మళ్ళా మామూలు వస్తుంది. సో 8th నాదేనేమో అనుకున్నా. ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు. ఓకే. 8th శ్లోకంలో కూడా మరి దాని కంటిన్యూషన్ అన్నమాట. ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేతం అయకూటైస్ చిందన్యుత్థితమన్యవః. మా సన్యాసం మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేతం ఆయః కూటైశ్చిందంత్యుత్థితమన్యవః చిందంత్యుత్థితమన్యవః. హరే కృష్ణ. భాష్యం శీల ప్రభుపాదికి జై. నీవు తమకు కలిగించిన బాధకు ప్రతీకారము తీర్చుకొనుటకై ఆ పశువులు నీ మృత్యువు కొరకు వేచి ఉన్నవి. నీవు మరణించినంతనే అవి అత్యంత క్రోధము కలిగినవై తమ లోహమయమగు కొమ్ములతో నీ దేహమును చిన్న భిన్నము చేయగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనం చేసే తప్పులకు ఫలితాలు ఎట్లుంటాయో మనకు శాంపుల్ చూపించారనుకోండి, మనం చేయగలుగుతామా మళ్ళీ? అవి లేదు కదా. చేయలేం, భయపడతాం. చేయలేం, భయపడతాం. నారదుల వారు చేసే ప్రయత్నం కూడా అదే. ప్రాచీన పరిహి ఇన్ని రోజులు యజ్ఞాల పేరు మీద పశు బలులు చేస్తున్నారు, కానీ ఇప్పుడు నీవెప్పుడు పోతావా అని అతనికి చూపిస్తారనమాట. భాష్యలు ఏం చెప్పారు అంటే, ఈ పశుపద గురించే నారదుడు ప్రాచీన పరిహి చెప్పారు. ఇది మనం ఏం తెలుసుకున్నాము సామాన్యంగా ముందు చదివిన అధ్యాయాల్లో, ఈ పశు బలిని ఎప్పుడైతే యజ్ఞాలకు ఇస్తామో ఆ పశువు ఉన్నతమైన జన్మ పొందుతుంది అని చదువుకున్నాం. ఒకటి ఇంకోటి వాళ్ళ మంత్రాల యొక్క శక్తిని ప్రదర్శించేందుకు కూడా ఆ రోజుల్లో అట్లా పశువుని వధించేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు అని తెలుసుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, శిలా ప్రభుపాదు ఈ పశువుల్ని శీఘ్రంగా మనం మానవ జన్మకు ఉద్ధరించే ప్రయత్నాల్లో జంతువుల్ని బలి ఇస్తాం, కరెక్టే. తర్వాత ఎవరైతే క్షత్రియుడు క్షాత్రధర్మాన్ని పాటిస్తూ యుద్ధంలో గనక శత్రుల్ని హరిస్తే అతను హంతకుడు కాదు, అతనికి వీరమరణం, స్వర్గలోకం ప్రాప్తి చెందుతుంది అన్నమాట. అందుకే మరణము వీర స్వర్గం అంటారు కదా, అతనికి ఆ స్వర్గలోకాలు ప్రాప్తి చెందుతాయి. తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే, రాజు ఎందుకు ఎవరినైనా వధించిన వాడిని చంపుతారు అంటే, ఈ హంతకులు తప్పు చేసిన వాడిని ఈ జన్మలో అతనికి మరణ శిక్ష వేయకపోతే మళ్ళా ఆ మిగతా జన్మల్లో తను చేసే తప్పులకు కష్టాలు పడకుండా ఈ జన్మలోనే అతని తప్పుకు శిక్ష పడాలి అని మనుధర్మంలో చెప్పిందనమాట. ఈ రకంగా ఎందుకు మనం ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఈ యజ్ఞంలో చంపబడిన పశువులన్నీ కూడా ప్రతీకార రివెంజ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నాయట. దేనికి రెడీగా ఉన్నాయి? ఈ రాజు ఎప్పుడు చనిపోతాడో మళ్ళీ మాకు దొరుకుతాడో అతను, దాంతో మేము ప్రతీకారం తీర్చుకుందామని ఎదురు చూస్తున్నారట. ఎదురు చూస్తుండొచ్చు అని నారదుడు ప్రాచీన పరిహి సూచిస్తాడు, హెచ్చరిస్తారు. మన వేదాల్లో మరి బలి ఇవ్వని చెప్తూ మరి ఇక్కడ పశువులు ఎదురు చూస్తున్నాయి, నువ్వు వాటిని చంపినందుకు అంటున్నారు ఏంటి, వేదానికి అగేన్స్ట్ గా చెప్తున్నారు నారదుడు అని మనకు డౌట్ రానక్కర్లేదు. అది శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఏ మాత్రం ఇచ్చట పరస్పర విరుద్ధంగా పలకటం లేదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మితిమీరి చేశాడని, ఆయనకి అదే పని కదా, ఎప్పుడు యజ్ఞాలు చేయడము బలులు ఇవ్వడం. ఈ రకంగా మితిమీరి ఏదైనా మనం ఏది చేసినా మితంతో చేయాలి. యుక్తాహార విహారస్య అని చెప్పారు కదా కృష్ణ భగవానుడు. అందుకని ఏంటంటే ఇట్లా నువ్వు ఓవర్గా చేసావు, నీకు ప్రమాదకరము అని నారదుల వారు చెప్పదలుచుకున్నారనమాట. ఎందుకు అంటే యజ్ఞాల్లో బలి ఇచ్చినప్పుడు అవేంటంటే బ్రాహ్మణులు వాళ్ళు ఏమంటారు, ఋత్విక్కులు, వాళ్ళ యొక్క మంత్రాల పవర్కి ఈ జీవులు ఉన్నత జన్మను పొందుతాయి. కానీ
ఒకవేళ వీళ్ళు యజ్ఞంలో తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి, అప్పుడు ఆ పశువుకు మనిషి రూపం వచ్చే అవకాశము లేదు. అప్పుడు ఏంటంటే ఆ పర్పస్ తీరనందువల్ల, ఆ ఉద్దేశం నెరవేరనందువల్ల ఎవరైతే యజ్ఞాన్ని నిర్వహించాడో వాళ్ళు అన్యాయంగా ఆ పశువుల్ని వధించిన వాడు అవుతారు కదా. అందుకని అన్నమాట ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, మనము ఏదైనా అతిగా చేసి యజ్ఞాలకు బలి ఇయ్యద్దు, అవన్నీ నిన్ను ప్రతీకారం తీసుకుని నీపై ప్రతీకారం తీసుకుని ఎదురు చూస్తున్నాయని చెప్తూ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పశువధ గురించి చెప్పారు కదా శిలా ప్రభుపాదు. దాని గురించి చెప్పారనమాట. అంటే ఒకవేళ పశువుకు మానవ రూపం రాలేదనుకోండి, యజ్ఞంలో నిర్వహణలో తప్పు జరిగితే దానికి ఇతడు బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్తూ, మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో పశువు వధ చేసి తింటారు కదా, దాంట్లో ఎంతమంది బాధ్యత వహించాలి, ఎంతమందికి పాపంలో భాగస్వామ్యం ఉంటుందో అది ఇక్కడ పరపోట్ల చక్కగా చెప్పారనమాట. ఫస్ట్ ఏంటంటే కబ్బేళాలు అంటే వధశాలలో పశువు వధించబడినప్పుడు 6 దానికి బాధ్యత వహిస్తారు. జాగ్రత్తగా రండి, మళ్ళీసారి అడుగుతా తర్వాత మిమ్మల్ని. 6 బాధ్యతను వహిస్తారు. ఎప్పుడైతే పశువు వధింపబడుతుందో, కబేళాలు అంటే జంతు వధశాలలో 6 బాధ్యత. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే చంపేందుకు పర్మిషన్ ఇస్తారో అంటే వధకు అనుమతిస్తారో, రెండోవాడు ఎవరైతే చంపుతాడో, మూడోవాడు ఆ చంపేందుకు ఎవరైతే సహాయం చేస్తారో, నాలుగోది ఏంటి ఆ చంపిన జీవిని ఎవరైతే ఆ జంతువును వధిస్తారో, తర్వాత ఆ జంతు మాంసాన్ని అమ్ముతాడు కదా, ఆ మాంసాన్ని ఎవరైతే కొంటాడో, ఎవరైతే వండుతారో, తర్వాత ఎవరు తింటారో, వీళ్ళందరూ కూడా ఆ జంతువు యొక్క వధలో భాగస్వాములు. అంటే ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఆర్డర్ చేశారో, తర్వాత చంపుతాడో, చంపేందుకు హెల్ప్ చేసి మాంసాన్ని కొనేవాడు, వండేవాడు, తినేవాడు, ఇంతమంది ఒక్క పశు వధలో వాళ్ళు భాగస్వాములు అవుతారనమాట. కాబట్టి ఈ విషయాన్ని నారదుడు చెప్తూ, అంటే నారదుడు ఎందుకు చెప్పాల్సి వస్తే ప్రాచీన పరిధి వివిధ యజ్ఞాలు నెరవేరుస్తూ వివిధ జంతువులను చంపడం, ఆ జంతు బలి తర్వాత ఏది వాటి మాంసాన్ని అందరు భుజించడం, వీటన్నిటిలో కూడా ఇతను కూడా భాగస్వామి అని చెప్తూ ఇటువంటి యజ్ఞాలు పశువధ ప్రోత్సనీయం కాదన్న విషయాన్ని చెప్పాలని నారదుడు సంకల్పిస్తారు. 9th శ్లోకం చెప్పి ఆపేస్తా. అత్రతే కథయిష్యేమం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధగదతో మమ. వచ్చాడమ్మా ఇప్పటికి పురంజనుడు మెల్లగా ఎంటర్ అయ్యాడు. చదవండి మాతాజీలో. హరే కృష్ణ మాతాజీ. చదవండి విశేషం. అత్రతే కథయిష్యేమం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధగదతో మమ. అనువాదం జై శ్రీల ప్రభుపాద. ఈ సందర్భమున పురాతన ఇతిహాసమైన పురంజన చరితమును నేను వర్ణింపగోరుతున్నా, నీవు సావధానముగా ఆలకింపుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 9 నుంచి 24 శ్లోకాల్లో ఈ పురంజనుడి గురించి ప్రస్తావన వస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు పురంజనుడు అనే చరిత్ర సడన్ గా ప్రాచీన పరిధి గురించి మాట్లాడుతూ పురంజనుడు అంటారు ఏంటి అని మనకు సందేహం రావచ్చు. అందుకే శిలా ప్రభుపాదుల వారు పర్పోట్లు ఏం చెప్పారంటే, ఈ నారదుడు చెప్తుంది ప్రాచీన పరిహి స్టోరీయే, పురంజనుడు అనేది ప్రాచీన పరిహిని ఉద్దేశించి చెప్పిన కథని, అతను వేరే వ్యక్తి కాదు అని చెప్తున్నారు. పురంజనుడు అంటే, పురము అంటే ఇక్కడ దేహం అన్నమాట. ఆ దేహంలో ఎవరైతే రమిస్తున్నాడో, ఎవరైతే ఏమంటారు సుఖిస్తున్నాడో అటువంటి వాణ్ణి పురంజనుడు అని చెప్పారనమాట. ఇక్కడ ప్రాచీన పరిహి గురించే స్టోరీ చెప్తున్నారు ఆయన. అయితే కొందరికి ఏంటంటే డైరెక్ట్ గా చెప్తే వాళ్లకు అది ఇష్టం ఉండదు, కొన్నిసార్లు వాళ్ళకి అది అర్థం కాదు. అందుకని ఒక కథ ఆధారంగా, ఒక క్యారెక్టర్ ఆధారంగా ఇక్కడ ఆయనే చెప్పదలుచుకునే విషయాలన్నీ చెప్తారు. ఇది మనకు 3-4 అధ్యాయాల్లో వస్తుంది, చెప్పబడుతుంది అనమాట. ముఖ్యంగా ఎవరికైతే ఈ కామ్యకర్మ రతులు ఉంటారో వాళ్ళకి ఏంటంటే అటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొందరికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, పేపర్ అంతా వదిలేసి పాలిటిక్సే చదువుతాడు, మిగతా పక్కన పడేస్తారు. కొందరికి
ఈ స్టాక్ మార్కెట్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు అవే న్యూస్ చదువుతాడు. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు ఆ స్పోర్ట్స్ కాలమ్సే చూస్తాడు. మిగతా వాటి మీద అంత ఆసక్తి ఉండదు. అదే రకంగా ఈ కామ్యకర్మ రతులకు ఏంటి అంటే అటువంటి కామ్యకర్మల గురించి వినాలన్న ఆసక్తి ఉంటుంది. కాబట్టి గాసిప్స్ చేసే వాళ్ళకి కూడా చూడండి, వాళ్ళకి గాసిప్స్ మీద మహా టేస్టీగా ఉంటుంది. మంచి మాటలు చెప్తే వాళ్ళకి నచ్చదు, ఏదో ఇవి అవి పనికిరాని మాటలు చెప్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు చెవులకు అది. అందుకని ఆ పురంజన చరితం పేరు మీద ఈ ప్రాచీన పరిహి యొక్క కలాపాల గురించి అతను ఏం చేయాలో ఏం చేయకూడదో ఏం చేస్తున్నాడో ఇక్కడ నారదుల వారు చెప్తారనమాట. పశువదన కూడినట్టు యజ్ఞముల విలువను నారదుని డైరెక్ట్ గా, అరే నువ్వు ఇట్లా నా పశువుల్ని వధిస్తున్నావు చేయకూడదని డైరెక్ట్ చెప్పలేదు. ఆ పశువుల్ని చూపించాడు, అవి నీకోసం ఎదురు చూస్తున్నాయి, కానీ డైరెక్ట్ నువ్వు యజ్ఞాలు ఆపేసేయి, పశువధ చేయొద్దు అని చెప్పలేదు. కానీ నారదుడు చెప్పలే, కానీ భగవంతుడు బుద్ధుడిలాగొచ్చి ఆయన ఖచ్చితంగా యజ్ఞాల్ని ఆయన తోసిపుచ్చారు. అది చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. అది మనకి ఎక్కడ ఈ జయదేవ అష్టపది చెప్తారు కదా, నిందస్ యజ్ఞ విదే అహహా శృతి జాతం. ఆ యజ్ఞాలు ఆ విధులన్నిటిని కూడా ఆయన ఖండించారు. ఎందుకంటే అక్కడ పశుబలు జరుగుతున్నాయి కాబట్టి. ఈ వేద ప్రమాణాల్ని, వేదాల్లో చెప్పింది అన్నిటిని కూడా ఆయన త్యజించారు బుద్ధుడుగా వచ్చి భగవంతుడు. కాబట్టి ఎవరైతే వేదాన్ని అనుసరిస్తారో, ఇప్పుడు శంకరాచార్యులు తర్వాత అంతా వాళ్ళెవరు కూడా బుద్ధుణ్ణి అంగీకరింపారు. ఎందుకంటే అతను వేదాలకు అగెయిన్స్ట్ గా చెప్పారు కాబట్టి, వేదాల్ని నమ్మడాన్ని అని ఖండించారు కాబట్టి అతని నాస్తికుడిగా చిత్రీకరిస్తారు. ఇప్పుడు చాలా మంది దశావతారాల్లో కొందరు బుద్ధుడు అని చెప్తారు, కానీ వైష్ణవులు బుద్ధుడు చెప్పారు. చూడండి, దాంట్లో బలరాముడు వస్తాడు. మహాముని నారదుడు ఆయన కూడా వేద ప్రమాణం దూషించలేదు, వేదాలు చెప్పారు జంతు బలి, కానీ అతిగా చేస్తున్నావు అని చెప్పాడు. తర్వాత కర్మకాండగా చేస్తున్నావు, నువ్వు నీ యొక్క కామ్యకర్మ రతుల కారణంగా చేస్తున్నావు అని చెప్పారనమాట. అది కరెక్ట్ కాదు అని ఈ ప్రాచీన వారికి చెప్పదలుచుకున్నారు. సామాన్యంగా ఏంటంటే ఎవరైతే ఇంద్రియాలని ఎంజాయ్ చేయాలి, ఇంద్రియాలని భోగించాలనుకుంటారో వాళ్ళు ఈ భక్తి మార్గంలోకి అంత డబ్బును రారు. వాళ్ళకి ఏంటంటే ఈ కర్మకాండలు చేసుకుంటూ ఆ ఫలితాల ద్వారా వాళ్ళు ఇంకా ఇంద్రియ భోగాలు ఇంకా ఎక్కువ అధికంగా పొందాలని ఆశిస్తారు. వాళ్ళని మూఢులు అంటారనమాట. శిలా ప్రభుపాద చెప్పారు, వాళ్లకు ఈ మూఢునికి జీవిత పరమ లక్ష్యము అనే అది చెప్పడము అర్థం చేసుకోవడం చాలా టఫ్ అన్నమాట. అందుకే వాళ్ళు భక్తి పట్ల, భక్తి కార్యాల పట్ల ఆసక్తి ఉండదు వాళ్లకు. కృష్ణ చైతన్యోద్యమం ప్రచారం చేసేటప్పుడు కూడా శిలా ప్రభుపాద ఆ రోజులు చెప్పారు. ఆయన గమనించింది ఏంటంటే చాలా మందికి ఈ భగవన్ నామం పట్ల ఆకర్షణ కలగటం లేదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మూఢులు, ఈ కర్మకాండలు నిర్వహిస్తూ వాళ్ళు వివిధ రకాలైనటువంటి నోములు వ్రతాలు అన్ని చేస్తూ కూడా కొందరు, అందరూ భగవద్వేషులు గారు, భక్తి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అవిధిపూర్వకంగా చేస్తున్నారనమాట. ఉపదేశోహి మూర్ఖాన ప్రకోపాయన శాంతే అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ఒక మూర్ఖుడికి ఏదైనా మంచి మాట చెప్పితే కూడా అతనికి వెంటనే కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఎదురు తిరుగుతాడట మనం చెప్తున్న మాటలు. ఎందుకంటే మూర్ఖుడు వాడు మనం చెప్తున్న మాటల్లో మంచితనం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నా తన మంచిగా అన్న విషయం ఆలోచించక ఎంబడి రియాక్ట్ అవుతాడు, కోపంగా రియాక్ట్ అవుతాడు అనమాట. అంతేగాని ఆ చెప్పిన మాటల వల్ల ఒక లాభాన్ని అతను పొందడు. నారదునికి మరి అన్ని తెలిసినవాడు కాబట్టి అది ఏం చేశాడంటే పరోక్షంగా ఈ ప్రాచీన పరిహికి అతని వృత్తాంతం గురించే చెప్పాడు అనమాట. చెప్పి శిలాప్రభు దగ్గర మంచి కోట్ ఒక ఉదాహరణ ఇచ్చారు. మనం ముక్కు కుట్టించుకున్నా, చెవులు కుట్టించుకున్నా ఏమవుతుంది అంటే అవి ఎందుకు మనం అలంకారం కోసం కుట్టించుకుంటాం, కానీ ఆ ప్రాసెస్ లో మనకు చాలా బాధ అవుతుంది కదా. అదే రకంగా కూడా కర్మకాండ పథం కూడా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఏ మనిషి అయితే కర్మకాండ పథంలో నడుస్తాడో అతను కూడా కష్టపడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఏదన్నా మనం అనుభవించాలి అనుకుంటే, ఏదన్నా ఒక వస్తువు పొందాలనుకున్నా కూడా ముందు దానికోసం మనం కొంచెం కష్టపడాలి, కష్టాన్ని ఓర్చుకోవాలి అని. ముందు నువ్వు చాలా రిచ్ అయిపోయినావు అనుకో, అన్ని సుఖాలు పొందాలంటే ఇప్పుడు ఆ ధన సముపార్జన కోసం రాత్రి మగళ్ళు తిండి నిద్ర లేకుండా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అది అనమాట ఈ కర్మకాండలో లీనమైన వాళ్లకు ఆ కష్టం చేయాల్సి వస్తుంది అనమాట.
కామ్యకర్మలతో నిలగొంట మనిషి ఎంతటి కష్టములు దుఃఖాలు అనుభవించవచ్చునో ప్రాచీన బర్హి నారదుడు చెప్పాలనుకున్నారనమాట. అందుకని ఆయన ఈ పురంజరుని ఉదాహరణ తీసుకుంటూ మొత్తం ఈ బోధన చేస్తారనమాట. సో రేపటి నుంచి మనము ఏం చెప్తున్నారో మనం విందాము. ఇంకొక లాస్ట్ ఒక పేరా ఉంది, టైం అయిపోయింది కాబట్టి నేను చెప్తా. ఈ పురంజన అందని అర్థం చెప్పారు కదా, చాలా బాగుంది మాతాజీ అది. ఇక ఇక్కడే సరే అదొక్కటి చేసి ఆపేస్తా. జీవుడు భౌతిక దేహమందు వసించుతున్నప్పటికీ, అంటే మనం ఒక బాడీలో ఒక భౌతిక దేహంలో ఉంటున్నప్పటికీ కూడా మన చరిత్ర ఇప్పటిది కాదు, అది పురాతనమైంది కదా. అందుకని ఏంటి అంటే ఈ మన మన కర్మల వల్లనే ప్రస్తుతం మనం ఈ సంసారంలో మనం దుఃఖం గాని సుఖం గాని పొందుతున్నాం. కాబట్టి ప్రతి జీవికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక పురాతన చరిత్ర ఉంటుందన్నమాట. అది తెలుసుకొని ఇప్పుడు ఏంటంటే ఎవరైతే బుద్ధితో ఉపయోగించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళ అవగాహన కోసము ఈ పరిణామ సిద్ధాంతం, డార్విన్స్ పరిణామ సిద్ధాంతం ఉంటుంది కదా, దాన్ని నారదుడు భిన్న రీతిగా చెప్పడం మొదలు పెడతారనమాట. అది రేపటి నుంచి చదువుకుందాం మనం. గ్రంథరాశి శ్రీమద్ భాగవతానికి జై. నారదుని జై. హరే